ఎప్పుడు జగన్ అండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, పూజ చేస్తానంటే ఎక్కడ ఉంటారండి? మన పిఠాపురం ఉంటాడా? ఉండరా? కాదు, ఇక్కడ ఎక్కువ కాపులు ఉన్నారు. కాపులు ఏం చేస్తారండి? కాపులు ఏం చేస్తారా? కాపులు కన్నా మాకు తెచ్చి పెడతారా? నేను తోటకూర గట్ట అమ్ముకుంటానండి. నీకు పెట్టామంటే పెట్టేస్తానా? జగన్ అన్న మమ్మల్ని రచించాడు కొంత, దానివల్ల కొంత తెలుసుకున్నవాడు ఉంటే చెప్పొచ్చు. అది ఎప్పుడన్నా ఇలాంటి పింఛన్లు ఇలాంటి లోకాలు ఏమన్నా ఇచ్చారా? ఎవరన్నా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కలెక్టర్ గారు కానీ ఎవరన్నా ఇచ్చారా ఎప్పుడన్నా? ఇచ్చారా? ఈసారి ఎక్కువ ఇస్తా ఉంటున్నారు, ఎందుకన్నా జగన్ కన్నా ఎక్కువ ఇస్తా ఉంటున్నారు కదా. కూటమినా పవన్ కళ్యాణ్ చేస్తే ఎంతకన్నా ఎక్కువ ఇస్తా పథకాలు అంటున్నారు. సరేనండి, 5 రోజులు పింఛన్ తిరుగుతున్నా శ్రమలు కొమ్ముకొని మరి ఎందుకు ఆపేయాలండి? అయితే ఇంటికి 5 గంటలకు వచ్చేసింది. చవన్లు కక్కంటే పింఛన్ రేపురా ఎల్లుండా అంటే ఎలా అండి? అంతే కదండి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈసారి 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్పి చెప్తున్న ప్రచారం. అది పొగరు అవుతే అవ్వచ్చండి, నేను ఆ మాట చెప్తాను. అంతేగాని జగన్ అన్న వాడించేవాడు ఎవడ ఉండండి. ఈ మన అందరూ గెలిచినా కానీ జగన్ అన్న అక్కడి నుంచి వచ్చేస్తారండి. అతనే కూర్చుంటారు సీటీ మీద. ఇది అందరూ ఏం చేస్తారండి? అన్నీ చేస్తారా? అట్లాగే ఇక్కడ ముఖ్యంగా వంగగీత గారు కూడా ఇక్కడ ఎక్కువ పిఠాపురంలో ఉండరు, ఇల్లు లేరు అంటున్నారు. మరి ఎలా గెలిచి పిఠాపురాన్ని ఇల్లు లేకపోతాండి. ఇలా కోరంబింటే ఒక 12 మైళ్ళు వస్తుంది. మరి ఆడెక్కడ ఉంటారండి? బొంబాయిలో ఉంటారా? సినిమా యాక్టర్లో ఉంటారా? సినిమా యాక్టర్లో ఉంటారా? బొంబాయిలో ఉంటారా అని అడుగుతున్నాను నేను. మరి అంటే మరి మీ 12 మైళ్ళే కదండి. కౌరత్త వినపోతే ఇంటే న్యాయం చెప్పుకుంటారు, లేకపోతే వెళ్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడానికి జబర్దస్త్ ఆర్టిస్టులు, సినిమా హీరోలు అందరూ వస్తున్నారు కదా పిఠాపురం. మరి అంటే వాళ్ళందరూ ఎందుకంటే గొప్పగా వస్తున్నారండి. అన్ని ఓట్లు కానీ అయినా కదా వాడికి ఆడు ఓట్లు ఎక్కడ ఉంటే వాళ్ళకి పిఠాపురాన్ని పెడితే ఆడికి ఓట్లు అయినా వస్తున్నారా అంటే మమ్మల్ని ఎడుపుగా చేయనాకి అంతేనండి. ఎరుపులు చేయనాకనే ఆయన అందరినీ తీసుకొస్తారు ఎందుకు? కాదు, ఎవరిని అడిగినా ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు, అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు అన్నాడు. అందుకే ఎవరు గెలుస్తాడు ఎవరు చేయాలని నేను చెప్పలేనండి. దాన్ని ఏం చెప్పలే, అది దేవుడి నిర్ణయం. అంటే నా మట్టుకి జగన్ అన్న మంచోడని అనుకున్నాను. ఉన్నవాడి సంగతి మనకేం తెలుస్తుంది? చంద్రబాబు చెప్తుంది జగన్ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైపోయినాయి, రాష్ట్రం దోచుకుంటే. ముందు చేసింది ఏంటండి? ముందు అతను ఏం చేశాడు? భూమి అంతా అతనిదే, అది ఇదంతా ఎలా వచ్చింది? 10 ఎకరాలు 2 ఎకరాలే కదండి. మరి 10 ఎకరాలు 2 ఎకరాలు అయితే ఈ దెబ్బ అంతా ఎక్కడ వచ్చేసిందండి? అంతేనా? ఇక్కడ మరి పైన అయితే జగన్ వస్తాడంటారు. మరి ఏ పైన జగన్ తిరిగిపోతా ఉన్నదండి. అది ఆడు ముఖ్యమంత్రి రాసి అందరూ ఏం చేస్తారండి? తర్వాత ఈ పిఠాపురంలో ఎవరు గెలుస్తారంటారు? అయితే పిఠాపురం అంటే మా వరం గారు ఒక ఉన్నారండి, అతని గురించి వెళ్తారు. పిఠాపురంలో అమ్మో మన ఇదేట పిఠాపురంలో మీరైతే ఎవరు కూడా అనుకుంటున్నారు? మా జగన్